ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎప్పటికీ తప్పు చేయనివ్వను, త్వరలో బయటకొచ్చి రాష్ట్రం కోసం పనిచేస్తారని చంద్రబాబు బహిరంగ లేఖ. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెదేపా వినూత్న కార్యక్రమం. సోమవారం రాత్రి 7 నుంచి 5 నిమిషాల పాటు జగనాసుర దహనానికి పిలుపు. కేంద్ర పథకాల్లో మోదీ ఫోటోను ముద్రించాల్సిందే, లేకపోతే నిధులు ఆపేస్తామన్న గిరిరాజ్ సింగ్. రాష్ట్రంలో దశల వారీ మద్య నిషేధం జరుగుతోందన్న బొత్స. మందు జోలికి వెళ్లకుండా ఉండేందుకే రేట్లు పెంచుతున్నామని వెల్లడి. ప్రొద్దుటూరు బంగారం దుకాణాల్లో ముగిసిన ఐటీ సోదాలు. బిల్లులు లేని 300 కిలోల పసిడి జప్తు. రాష్ట్రంలో వేడుకగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి రూపంలో అమ్మవారి దర్శనం. ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన గాజాకు ప్రపంచ దేశాల సాయం. వైద్య విపత్తు సామాగ్రిని తరలించిన భారత్. జైలులో లేనని, ప్రజల హృదయాల్లో ఉన్నానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ములాఖత్లో భాగంగా కలిసిన కుటుంబ సభ్యులకు తన అభిప్రాయాలు, ఆలోచనలను ప్రజలకు లేఖ రూపంలో తెలియజేయాలని చంద్రబాబు కోరారు. ములాఖత్లో చంద్రబాబు చెప్పిన అంశాలను పొందుపరిచి ఆయన పేరుతో కుటుంబ సభ్యులు ఓ లేఖను తెలుగు ప్రజలకు విడుదల చేశారు. బహిరంగ లేఖలోని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నా ప్రియాతి ప్రియమైన తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు. నేను జైలులో లేను, మీ అందరి గుండెల్లో ఉన్నాను. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజా చైతన్యంలో ఉన్నాను. విధ్వంస పాలనను అంతం చెయ్యాలనే మీ సంకల్పంలో ఉన్నాను. ప్రజలే నా కుటుంబం. జైలుగూడల మధ్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల ప్రజాజీవితం నా కళ్ల ముందు కదలాడుతోంది. నా రాజకీయ ప్రస్థానమంతా తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగింది. దీనికి ఆ దేవుడితో పాటు మీరే సాక్ష్యం. ఓటమి భయంతో నన్ను జైలుగోడల మధ్య బంధించి ప్రజలకు దూరం చేశామనుకుంటున్నారు. నేను మీ మధ్య తిరుగుతూ ఉండకపోవచ్చు, కాని అభివృద్ధి రూపంలో ప్రతిచోట కనిపిస్తూనే ఉంటాను. సంక్షేమం పేరు వినిపించిన ప్రతిసారి నేను గుర్తుకొస్తూనే ఉంటాను. ప్రజల్నుంచి ఒక్కరోజు కాదు కదా, ఒక్క క్షణం కూడా నన్ను దూరం చేయలేరు. కుట్రలతో నాపై అవినీతి ముద్ర వెయ్యాలని ప్రయత్నించారు, కాని నేను నమ్మిన విలువలు, విశ్వసనీయతను ఎన్నడూ చెరిపేయలేరు. ఈ చీకట్లు తాత్కాలికమే. సత్యం అనే సూర్యుని ముందు కారుమబ్బులు వీడిపోతాయి. సంకెళ్లు నా సంకల్పాన్ని బంధించలేవు. జైలుగోడలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు. జైలు ఊచలు నన్ను ప్రజల్నుంచి దూరం చేయలేవు. నేను తప్పు చేయనివ్వను. ఈ దసరాకు పూర్తిస్థాయిలో మేనిఫెస్టో విడుదల చేస్తానని రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించారు. అదే రాజమహేంద్రవరం జైలులో నన్ను ఖైదు చేశారు. త్వరలో బయటకొచ్చి పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తాను. నా ప్రజల కోసం, వారి పిల్లల భవిష్యత్తు కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాను. ఎప్పుడూ బయటకు రాని స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి బిడ్డ, నా భార్య భువనేశ్వరిని నేను అందుబాటులో లేని ఈ కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్లి వారి తరపున పోరాడాలని కోరాను. ఆమె అంగీకరించింది. నా అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి అరాచక పాలనను ఎండగట్టడానికి నిజం గెలవాలి అంటూ మీ ముందుకు వస్తోంది. జనమే నా బలం, జనమే నా ధైర్యం. దేశ విదేశాలలో నా కోసం రోడ్డెక్కిన ప్రజలు వివిధ రూపాల్లో మద్దతు తెలుపుతున్నారు. నా క్షేమం కోసం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మీరు చేసిన ప్రార్థనలు ఫలిస్తాయి. న్యాయం ఆలస్యం అవ్వొచ్చునేమో కాని అంతిమంగా గెలిచేది మాత్రం న్యాయమే. మీ అభిమానం, ఆశీస్సులతో త్వరలోనే బయటకు వస్తాను. అంతవరకు నియంత పాలనపై శాంతియుత పోరాటం కొనసాగించండి. చెడు గెలిచినా నిలవదు. మంచి తాత్కాలికంగా ఓడినట్లు కనిపించిన కాలపరీక్షలో గెలిచి తీరుతుంది. త్వరలోనే చెడుపై మంచి విజయం సాధిస్తుంది. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం మరో వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దేశం చేస్తోంది రావణాసుర దహనం, మనం చేద్దాం జగనాసుర దహనం అంటూ సోమవారం రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల మధ్య మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 5 నిమిషాల పాటు ప్రజలంతా వీధుల్లోకి వచ్చి సైకో పోవాలి అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. అరాచక విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినదిద్దామన్నారు.
ఆ వీడియోలు ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని కోరారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కోరుతూ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో నవగ్రహ హోమం నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలో తెలుగుదేశం పార్టీ నేతలు సుదర్శన యాగం నిర్వహించారు. తుళ్లూరు, వెంకటపాలెంలోని దీక్షా శిబిరాలలో రాజధాని రైతులు, మహిళలు చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట తెదేపా శ్రేణులు నారా భువనేశ్వరి చేపట్టబోతున్న యాత్రకు సంఘీభావం తెలిపాయి. మేము సైతం బాబు కోసం, నిజం గెలవాలి అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. చంద్రబాబును జైలు నుంచి వెంటనే విడుదల చేయాలంటూ ప్రకాశం జిల్లా కనిగిరిలో మోకాళ్లపై దీక్ష చేపట్టారు. బాబు బయటకు వచ్చేంత వరకు రోజుకో రీతిలో దీక్షలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో గోల్డ్ షాపుల్లో జరిపిన దాడిలో ఐటీ శాఖ భారీగా బంగారం స్వాధీనం చేసుకుంది. దాదాపు 200 కోట్ల రూపాయల విలువ చేసే 300 కిలోల బంగారు ఆభరణాలను సీజ్ చేసి తిరుపతికి తరలించారు. దసరా శరన్నవరాత్రులు జరుగుతున్న వేళ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారస్తులపై ఐటీ శాఖ జరిపిన దాడులు కలకలం రేపాయి. బంగారం వ్యాపారానికి రెండో ముంబైగా పేరొందిన ప్రొద్దుటూరులో దాదాపు 100 మంది ఐటీ శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి 4 ప్రముఖ జ్యువెలరీ దుకాణాలపై సోదాలు కొనసాగించారు. భూశెట్టి జ్యువెలర్స్, గురు రాఘవేంద్ర జ్యువెలర్స్, తల్లం జ్యువెలర్స్, డైమండ్ జ్యువెలర్స్ దుకాణాలపై ఐటీ శాఖ అధికారులు 4 రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. గత 10 ఏళ్ల క్రయ విక్రయాలను పరిశీలించారు. ఐటీ శాఖకు పన్నులు చెల్లించకుండా అక్రమ పద్ధతిలో బంగారు ఆభరణాలు విక్రయించారు అన్న ప్రధాన ఆరోపణపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఈ తనిఖీలు నిర్వహించడానికి 2 రోజుల ముందుగానే సాధారణ వినియోగదారుల తరహాలో ఈ 4 ప్రముఖ బంగారు దుకాణాల్లోకి వెళ్లి బంగారు ఆభరణాలను కొనుగోలు చేశారు. వారు ఏ విధంగా తూకం వేస్తున్నారు, బిల్లులు ఏ విధంగా మంజూరు చేస్తున్నారో, ట్యాక్స్ ఎలా చెల్లిస్తున్నారు అనేది క్షుణ్ణంగా పరిశీలించారు. నాలుగు రోజుల పాటు నిర్వహించిన సోదాల్లో విజయవాడ, తిరుపతికి చెందిన ఐటీ శాఖ అధికారులు పాల్గొన్నారు. దాదాపు 300 కిలోల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. ఎలాంటి బిల్లులు లేకుండా దుకాణాల్లో విక్రయానికి పెట్టుకోవడంపై వాటన్నింటినీ ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటినీ సూట్ కేసుల్లో భద్రపరిచి సంబంధిత యజమానులతో సంతకాలు తీసుకుని వాహనాల్లో 300 కిలోల బంగారు ఆభరణాలను తిరుపతిలోని ఐటీ శాఖ కార్యాలయానికి తరలించారు. వాటి విలువ దాదాపు 200 కోట్ల రూపాయలు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బంగారు దుకాణాలపై దాడులతో ప్రొద్దుటూరులో ఉన్న స్వర్ణకారుల దుకాణాలు మూతపడ్డాయి. 4 రోజుల నుంచి దుకాణాలు తెరుచుకోకపోవడంతో దసరా సందర్భంగా అనేక మంది ప్రజలు బంగారు కొనుగోలు చేయడానికి వచ్చి నిరాశగా వెనుతిరిగి వెళ్లారు. 4 రోజుల పాటు ఐటీ శాఖ అధికారులు ప్రొద్దుటూరులోని మకాం వేయడంతో బంగారు వ్యాపారస్తులు అందరూ ఆందోళనకు గురయ్యారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి శాల ఊరేగింపు ఉత్సవాలు కూడా ప్రముఖ బంగారు వ్యాపారస్తులే దగ్గరుండి చూసుకునే ఆనవాయితీ ప్రతి ఏటా వస్తుంది. అయితే ఈసారి పండుగ వేళ ఐటీ శాఖ అధికారులు ఈ విధంగా దాడులు చేయటంపై వ్యాపారస్తులు కలకలం మొదలైంది. మరోసారి కూడా వచ్చి తనిఖీలు చేస్తామని ఐటీ శాఖ అధికారులు చెప్పి వెళ్లినట్లు సమాచారం. రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్టీ నేతలకు లోకేష్ సూచించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా దాదాపు 24 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిందని, దానికి తోడు పంటలకు నీరందక ఎండిపోతున్నాయని తెలుగుదేశం నేతలు లోకేష్ కు నివేదించారు. పార్టీ నేతలతో జరిపిన సమావేశంలో జిల్లాల వారీగా పంటలు దెబ్బతిన్న పరిస్థితి, రైతుల దీనస్థితిని నేతలు లోకేష్ కు వివరించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని నేతలు తెలిపారు. కొన్ని జిల్లాల్లో 70 నుంచి 80% వర్షపాతం లోటు ఉందని నేతలు వివరించారు. కష్టకాలంలో రైతుల్ని ఆదుకునేందుకు కనీస స్థాయిలో కూడా ప్రభుత్వం స్పందించడం లేదని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్సిడీల నిలిపివేత, పెరిగిన సాగు ఖర్చులతో సతమతం అవుతున్న అన్నదాతలపై కరువు పరిస్థితుల ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్నెట్ సహా 44 కార్పొరేషన్లు 4-5 ఏళ్లుగా ఆడిటింగ్ చేయించకపోవడంపై తెలుగుదేశం అనుమానాలు వ్యక్తం చేసింది. కానీ స్కిల్, ఫైబర్నెట్ లో ఏదో జరిగిపోయిందంటూ చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలుగుదేశం అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మండిపడ్డారు. ఆడిటింగ్ కు వెళ్లకపోవటానికి కారణమేంటో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు. సగం పైగా కార్పొరేషన్లు కనీసం 4-5 సంవత్సరాలుగా అకౌంట్స్ని క్యాగ్కి సబ్మిట్ చేయలేదు. అంటే ఎందుకు ఆడిటింగ్ జరగట్లేదు అంటే వీటిలో ఏమైనా రహస్యాలు ఇమిడి ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఏదో అవకతవకలు జరిగాయి అంటూ అరెస్ట్ చేశారు. కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో గత 4-5 సంవత్సరాలుగా ఏ రకమైన ఆడిటింగ్ జరపలేదు మేము అని క్యాగ్ రిపోర్ట్ ఇచ్చింది. అదే చంద్రబాబు నాయుడు గారిని ఫైబర్నెట్లో అక్కడ కూడా ఏదో జరిగిపోయాయంటూ A1, A2 అంటూ పెట్టి రకరకాలుగా అరెస్ట్ చేశారు. గత 5 సంవత్సరాలుగా ఫైబర్నెట్లో ఆడిటింగే జరగలేదు. ప్రభుత్వ కార్పొరేషన్లు ఎందుకు ఈ అకౌంట్స్ని క్యాగ్కు సబ్మిట్ చేయడానికి ఎందుకు వెనకాడుతున్నాయి? అంటే ప్రజలకు తెలియకుండా రసాలు ఉన్నాయా? మరి ఉండకపోతే ఇంక భయం ఎందుకు? క్యాగ్ ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చివరిసారిగా 2018-19 నాటికి క్యాగ్కి అకౌంట్ సమర్పించారండి. తెలుగుదేశం ప్రభుత్వం చివరి సంవత్సరం అకౌంట్లు కూడా 2017, 18, 19 అకౌంట్లు కూడా 19 జూన్కి సబ్మిట్ చేయబడ్డాయి అని క్యాగ్ చెప్తోంది. మరి ఆ సంవత్సరం తర్వాత ఒక్కసారి కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అకౌంట్లు ఎందుకు సబ్మిట్ చేయలేదు అనేది బేతాళ ప్రశ్న. ప్రభుత్వం ఎందుకు ఆ తర్వాత సంవత్సరాల్లో అసలు పూర్తిగా నాకు సంబంధం లేదు అన్నట్టు వదిలేసింది. కానీ మన మతం తీసి దాంట్లో ఏమో జరిగిపోయిందని చంద్రబాబు నాయుడు మీద మాత్రం కేసు పెట్టారు. 2018, 19, 2019, 20, 2020, 21, 2021, 22, 2022, 23 5 సంవత్సరాలుగా ఫైబర్నెట్ కార్పొరేషన్ అకౌంట్లని క్యాగ్కి సబ్మిట్ చేయలేదు. ఆడిటింగ్ చేసి ఏమి చేయలేం కాబట్టి వివరాలను తొక్కిపట్టడానికి క్యాగ్ నివేదిక 5 ఏళ్ళుగా ఇవ్వలేదా? ఎందుకంటే ఈ గవర్నమెంట్ రాగానే వెరీ ఫస్ట్ ఇయర్లోనే అనుకుంటాను దే పుట్ ఏ కేస్ ఆన్ ఫైబర్నెట్. 2 కార్పొరేషన్ల కింద అవకతవకలు జరిగాయని చంద్రబాబు నాయుడు గారిని 44 రోజులుగా ఏ ఎవిడెన్స్ లేకుండా జైల్లో పెట్టి కనీసం మీరు పెట్టిన ఏ కేసులు ఆ 2 కార్పొరేషన్ కేసుల యొక్క అకౌంట్లను కూడా క్యాగ్కు సబ్మిట్ చేయలేని మీరు ఏ బేసిస్ మీద కేసు పెడతారు? చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం వైకాపా దుస్సాహసమైన చర్య అని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. 14 ఏళ్లుగా సీఎంగా చేసిన వ్యక్తిని ఆధారాలు లేని కేసులో జైలుకు పంపించడం దారుణమన్నారు. వైకాపా ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయాన్ని మార్చుకుని చంద్రబాబును జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఐపీఎస్ అధికారులు రాజకీయ నేతలుగా మారిపోయారని విమర్శించారు. నేను ఊహించలేదు. నేను కూడా వచ్చి చంద్రబాబు నాయుడిని అప్పుడప్పుడు విమర్శించేవాడు. ఆయన కూడా ఊహించున్నాడు ఒకరోజు జైలుకు పోవాల్సి వస్తుంది. మనిషి వయసు 75 సంవత్సరాలు, నాకంటే 6 సంవత్సరాలు పెద్దోడు, ఒక ప్రతిపక్ష నాయకుడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి రాజమండ్రి జైల్లో పెట్టడం తప్పు. నీకెక్కడుంది ఆధారం? ఏంటి? ఎక్కడ ఆధారాలు లేకుండా మరి ఈ విధంగా జైల్లో పెట్టడం అనేది పొరపాటు చర్య. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు నేను ఖండిస్తున్నా, మనస్ఫూర్తిగా తప్పు. వెంటనే ఆయన రిలీజ్ చేయండి. ఈ రోజు ఐపీఎస్ ఆఫీసర్లు ఏ విధంగా తయారయ్యారనంటే ఇండియన్ పోలీస్ సర్వీసులో లేరు, వాళ్ళు ఇండియన్ పొలిటికల్ సర్వీసులో ఉన్నారు. ప్రతి పెద్ద ఆఫీసర్ ఒక రాజకీయ నాయకుడు అయ్యారు. మీరు రాజకీయాల్లో రావాలంటే రండి, మేము టికెట్లు ఇప్పిస్తాను. పెద్ద అధికారులు, ఉన్నత ప్రమాణాల్లో మీరు ఉండాల్సినటువంటి వాళ్ళు అర్ధరాత్రప్పుడు తీసుకోపోతారా కోర్టుకి? అర్ధరాత్రప్పుడు పోయి మరి అడ్వకేట్లు వాదించాలనా? అర్ధరాత్రప్పుడు జడ్జిమెంట్లా? ఏంటిది? ప్రతిపక్షాన్ని మనం గౌరవించిన రోజే మనకు 10 గౌరవం వస్తుంది. ఇది దుస్సాహసం, ఇది పొరపాటు. మనసు మార్చుకోమని, మార్గదర్శకమని నేను మా మిత్రుడు కుమార్ని నేను సూటిగా అడుగుతున్నాను. కేంద్రం అందిస్తున్న సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు చెప్పకపోతే సాయాన్ని ఆపేస్తామని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అన్ని రకాలుగా సాయం చేస్తున్నా ఘనత మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటోందని అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి గాంధీ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో గిరిరాజ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్
support central government more and more, like Pradhan Mantri Awas, Pradhan Mantri Sadak Yojana, women empowerment, old pension, Panchayati Raj support, all those are in my department. When I make a Pradhan Mantri Awas, you YSR Bhavan, why not Pradhan Mantri photo in house? Today I asked to government, if you not a logo of Pradhan Mantri, you don't disclosure of center assistance, then I will support will be closed. హైదరాబాద్ లో జరుగుతున్న సైబర్ టవర్ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. I request you to please be seated. అందరూ కూడా ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవలసిందిగా దయచేసి రిక్వెస్ట్ చేస్తాం. మన్నించాలి, ట్రాఫిక్ సమస్యల వల్ల చిన్న సమయభావం అయింది. మీడియా మిత్రులు పెద్దలందరూ కూడా మన్నించాలి. తర్వాత మీడియా లాంచ్ ప్రోగ్రాం తర్వాత క్లుప్తంగా 2 నిమిషాలు మా కంపెనీ సెక్రటరీ గారు లక్ష్మీనారాయణ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మా ఆహ్వానాన్ని మంచి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సిబిఎన్ ఇట్స్ ఎ బ్రాండ్. పర్సనల్గా మా లైఫ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారని నేను ఒక చిన్న స్టోరీ ద్వారా మీకు తెలియపరుస్తానండి. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో మారుమూల పల్లెటూరులో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టినటువంటి నేను ఈరోజు ఈ మహానగరంలో కొన్ని కంపెనీలకి సలహాలు సూచనలు ఇచ్చే స్థాయికి చేరుకున్నాను యాజ్ ఎ కంపెనీ సెక్రటరీ. కంటే ఫస్ట్ జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి, తర్వాత విద్యాబుద్ధులు నేర్పిన మా గురువులకి, ఆ 3వ వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. చుట్టుపక్కల ఉన్నటువంటి 10 గ్రామాలకు ఉన్నటువంటి ఒకే ఒక స్కూలు మా హై స్కూల్. అప్పుడు తరలుదాంబు రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి, కన్న తల్లి కన్న మిన్న సదా అనే తల్లి, తరలుదాంబు రండి పల్లె సేవకని ఈ సాంగ్ ఎక్కడున్నా సరే మేము పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళం. అసలు వాట్ ఈస్ దిస్ అనేది, అది ఇప్పటికీ ఆ సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ వస్తాయి, అంత పవర్ ఉంది దాంట్లో. అప్పుడే సామాజికోద్యమానికి పిలిపించినటువంటి ఒక వ్యక్తి ఇంతమంది జీవితాలని ఎలా ప్రభావితం చేయగలుగుతాడా అనే ఆలోచన మాకు అప్పుడు లేదండి. తర్వాత కాలేజీ రోజుల్లో ఈయన స్టార్ట్ చేసినటువంటి ఈ హైటెక్ సిటీ, ఐటీ అని అందరూ మాట్లాడుతున్నారు. బట్ మేము పట్టుబట్టి, నాకు మ్యాథ్స్ అంటే భయం. సో నేను ఆ సైన్స్ కోర్సులకు వెళ్ళేవాడి కాదు. నాకు కంపల్సరీగా కామర్స్ గ్రూప్ కావాలి. కామర్స్ గ్రూప్లో పట్టుబట్టి దాంట్లో చేరాను. ఈయనేమో ఐటీ అంటున్నాడు. కామర్స్ గ్రూపులు చదివిన వాళ్ళకి ఏదో అకౌంటెంట్గా గుమస్తాగా చేరాల్సి వస్తుంది. ఇదేంటి అనేది ఒక భయం ఏర్పడింది కెరీర్ పరంగా. ఆ తర్వాత హైటెక్ సిటీ ఎస్టాబ్లిష్ అవడం, అది ఎంతో మంది జీవితాలని ప్రభావితం చేయడం ఈ 25 సంవత్సరాలు మనం చూసాం. ఆ తర్వాత నుంచి కొంచెం ఎక్కువ మంది బిజినెస్ పీపుల్తో వీటితో మనం ట్రావెల్ అవుతున్నప్పుడు అసలైన విజన్ పవర్ ఏంటి, ఒక నాయకుడు ఎంతగా ప్రభావితం చేయగలుగుతాడు అనేది ఆయన దగ్గరగా అబ్జర్వ్ చేయడం జరిగింది. మనిషి ప్రగతిని, మనిషి అభివృద్ధిని నిర్దేశించిన అంశాలు 3 ఉన్నాయి. ఒకటి ఇన్వెన్షన్ ఆఫ్ ఫైర్, రెండోది ఇన్వెన్షన్ ఆఫ్ వీల్, మూడోది ఇన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నెట్. ఎప్పుడో 5 లక్షల సంవత్సరాల క్రితం జన్మ తీసుకున్నటువంటి ఈ మనిషి ఈ ప్రగతిని 1 గంట సినిమాగా తీస్తే అందులో 59 నిమిషాలు బ్రతకడానికి, ఆహారం సంపాదించుకోవడానికి పడితే, ఆ తర్వాత జరిగినటువంటి అభివృద్ధి అంతా కేవలం ఒకే 1 నిమిషంలో జరిగింది. నూతన విద్యా విధానాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలియకుండా మాట్లాడుతున్నారని మంత్రి బొత్స విమర్శించారు. బైజూస్ కంటెంట్ కోసం ప్రభుత్వం విద్యార్థులు ఎటువంటి ఖర్చు చేయటం లేదని ఎన్నిసార్లు చెప్పినా కుంభకోణాలని అంటున్న పవన్ కళ్యాణ్ ట్యూషన్ చెప్పించుకోవాలన్నారు.
నవరత్నాల్లో భాగంగానే దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నామని, మద్యం రేట్లు పెంచితే డబ్బున్న వారే దానికి జోలికి వెళ్తారని బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విశాఖ శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారు 8వ రోజు మహాకాళి అవతారంలో దర్శనమిస్తున్నారు. రాక్షస సంహారం కోసం ఉగ్ర రూపం ధరించిన అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా ఆయుధ పూజ నిర్వహించారు. స్వామి అమ్మవారుల స్వర్ణ వెండి కవచాలకు పూజలు చేసి దీపధూప నైవేద్యాలను సమర్పించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు త్రిదండి చినజీయర్ స్వామివారు సారె సమర్పించారు. ఏటా అమ్మవారికి సారె తేవటం ఆనవాయితీగా వస్తుందని చినజీయర్ స్వామి అన్నారు. ఇజ్రాయెల్ సైన్యంపై హమాస్ మిలిటెంట్లు సంచలన ఆరోపణలు చేశారు. 2 బందీలను తాము విడుదల చేస్తామని చెప్పినా ఇజ్రాయెల్ నిరాకరించిందని హమాస్ ఆరోపించింది. మానవతా ప్రాతిపదికన మరో 2 బందీలను విడుదల చేసేందుకు తాము సిద్ధమయ్యామని, కానీ వారిని స్వీకరించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించిందని ఇజ్ ఎల్ దీన్ అల్ ఖస్సాం బ్రిగేడ్స్ ప్రతినిధి అబూ ఉబైదా ఓ ప్రకటనలో విడుదల చేశారు. అమెరికాకు చెందిన జుడిత్ తైరానాన్, ఆమె కుమార్తె నటాలీలను విడుదల చేసిన రోజునే మరో 2ని విడుదల చేస్తామని తెలిపామని వివరించారు. 2 అమెరికన్లను విడుదల చేసిన విధానాలనే అవలంబించి మరో 2ని విడుదల చేస్తామని చెప్పామని అబూ ఉబైదా వెల్లడించారు. కానీ ఈ ప్రకటనను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఖండించింది. అలాంటి ప్రకటన ఏదీ రాలేదని వెల్లడించింది. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారందరినీ తిరిగి స్వదేశానికి తీసుకువస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడులతో పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన గాజాకు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్ కూడా పాలస్తీనియన్లకు బాసటగా నిలిచింది. ఆ దేశానికి 6.5 టన్నుల వైద్య సామాగ్రి, 32 టన్నుల విపత్తు సహాయ సామాగ్రిని వాయుసేనకు చెందిన C-17 ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఈజిప్టుకు తరలిస్తోంది. అక్కడి నుంచి ఆ సామాగ్రి గాజాలోని వివిధ ప్రాంతాలకు ఐరాసతో సహా పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా పాలస్తీనియన్లకు చేరనున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనా ప్రజలను ఆదుకునేందుకు భారత్ సిద్ధమైంది. విపత్తు సహాయ సామాగ్రి, ఔషధాలను గాజాకు తరలిస్తోంది. ప్రాణాధార ఔషధాలు, శస్త్రచికిత్స వస్తువులు, గుడారాలు, స్లీపింగ్ బ్యాగ్స్, టార్పాలిన్లు, శానిటరీ యుటిలిటీస్, నీటి శుద్ధీకరణ మాత్రలతో పాటు ఇతర వస్తువులను మానవతా సాయంలో భాగంగా పంపిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఎక్స్లో పోస్టు చేశారు. భారత వైమానిక దళానికి చెందిన C-17 విమానంలో మొత్తం 6.5 టన్నుల సామాగ్రి వెళ్తోందని చెప్పారు. ఈ సామాగ్రిని తొలుత ఈజిప్టులోని ఈఎల్ అరిష్ విమానాశ్రయానికి చేరుస్తారు. అక్కడి నుంచి రఫా సరిహద్దు గుండా గాజాకు తీసుకెళ్తారు. పాలస్తీనా ప్రజలకు భారత్ ప్రజల నుంచి బహుమతి పేరుతో ఉన్న స్టిక్కర్ను సామాగ్రికి అంటించారు. 3 రోజుల క్రితం పాలస్తీనియన్ అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్తో మాట్లాడిన ప్రధాని మోదీ పాలస్తీనియన్లకు మానవతా సాయాన్ని పంపిస్తూనే ఉంటామని హామీ ఇచ్చారు. అమెరికా, ఐరాస సహా పలు దేశాలు ఒత్తిడితో మానవతా సాయాన్ని గాజాకు తరలించేందుకు ఇజ్రాయెల్ ఇటీవలే అంగీకరించింది. ఈ క్రమంలోనే శనివారం నుంచి పలు దేశాలు పంపించిన విపత్తు సహాయ సామాగ్రి ఈజిప్టులోని రఫా సరిహద్దు గుండా గాజాకు చేరవేస్తున్నారు. మొత్తం 200 ట్రక్కులు గాజాలోకి వెళ్లేందుకు ఈజిప్టు వైపు వేచి చూస్తుండగా శనివారం 20 ట్రక్కులను అనుమతించారు.